యూట్యూబ్ స్టూడియో క్రోమ్లో ఓపెన్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో చూసి మీరు క్రోమ్లోనే ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా అయితే మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద సెట్టింగ్ అనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ సైడ్ సెట్టింగ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి పైన అలో ఇచ్చండి. ముందుగానే అలో ఉంది, మీ దాంట్లో కూడా అట్లానే ఉంటుంది. పైన ఇంకా పైన స్క్రోల్ చేస్తే ఆన్ డివైస్ సైడ్ డేటా అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక అందులో అలో అని మొదట్లో ఉంటుంది, దాని మీద టిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. కింద డెస్క్టాప్ సైట్ ఉంటుంది, కింద టీవీ లాంటిది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని కూడా అలో ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సెర్చ్ బార్లో టైప్ చేయండి studio.youtube.com అని. టైప్ చేశాక పైన సెర్చ్ బార్లో ఇలా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసేసి కొంచెం సేపు వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్లో ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇలాగే యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్లో ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ సెట్టింగ్స్ అంటే వ్యూస్ రావాలంటే ఎలాంటి సెట్టింగ్ చేయాలో చూపిస్తాను. అది క్లియర్గా చూసుకొని నెక్స్ట్ వీడియోలో మీరే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్ పూర్తిగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్.